వారు లోకములో ఉన్న నరులను ఆయన చూచినప్పుడు భక్తి కలిగిన వారు ఒక్కరు కూడా ఆయనకి కనిపించలే. గమనించండి, లోకములో ఉన్న మనుషులు ఆయన చూసినప్పుడు భక్తి కలిగిన వారు ఆయనకి కనిపించలే. మనం గమనించవలసింది ఏంటంటే, మనం దేవుణ్ణి అనుసరించిన మనము భక్తి కలిగి ఉన్నామో లేదో మనము యోచన చేసుకోవాలి. భక్తి కలిగి ఉన్నప్పుడు మన నోట నుంచి అబద్ధములు రావు, మోసకరమైన మాటలు రావు, ఇచ్చకములాడి యొక్క మాటలు ఏమాత్రం కూడా రావండి. కానీ దావీదు మహారాజు గారు లోకాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏమైపోయి ఉన్నారంట, భక్తిలో మరి నిలబడలేక ఒక్కడు కూడా భక్తి కలిగిన వారు ఒక్కరు కూడా కనిపించలే. అయితే ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం చూసినట్లయితే, అలాగే విశ్వాసులు గనక మనం చూసినట్లయితే, లేకపోతే దేవుణ్ణి తెలుసుకున్న వారిని మనం చూసినట్లయితే, దేవుళ్ళలో మరి అంటుకట్టబడిన వారు కానీ, ఆత్మీయతలో ఎదిగేవారు కానీ, దేవుడి కోసము బ్రతికేవారు కానీ, లేక దేవుళ్ళలో నేను ఫలించాలి, నాలో ఉన్న పొరపాట్లు ఔదేతులు తీసివేసుకోవాలి అన్నవారు ఎవ్వరు కూడా ఈ రోజున చూసినట్లయితే తక్కువైపోతున్నారు. ఎందుకు తక్కువైపోతున్నారంటే, దేవుడి యందు భయం లేక, దేవుడి యందు భక్తి లేక. దేవుడి మందిరానికి వస్తున్నామే కానీ మనలో ఉన్న పొరపాట్లు మనము సరి చేసుకోలేకపోతున్నామండి. దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నాం? మనం నిద్రపోవడానికి వస్తున్నామా? లేకపోతే కార్యాల కోసం వస్తున్నామా? లేకపోతే మన బ్రతుకును మనం మార్చుకోవడానికి వస్తున్నామా? మన బ్రతుకుని మనం మార్చుకున్నప్పుడు దేవుడు ఒకదాని తర్వాత ఒకటి కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు. అయితే మొట్టమొదట మనం సరి చేసుకోవాల్సింది ఏంటంటే, మన యొక్క జీవితం. దేవుడు మనం చూసినప్పుడు దేవుడి దృష్టికి మనము కూడా ఎలా ఉండాలంటే ఇష్టంగా ఉండాలి. మన భక్తిని మనము కాపాడుకుంటూ ఉండాలి. ఎదుటి వారితో మన భక్తిని ఎప్పుడు మనము పోల్చుకోకూడదండి. ఎదుటివారు అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, నేను భక్తి కలిగి ఉండుట వ్యర్థమే. వాళ్ళు అబద్ధాలు ఆడినా, పాపాలు చేసినా, మోసాలు చేసినా వారు మంచిగా ఉన్నారు, నేను ఏమి చేయకపోయినా నేను ఫలించలేకపోతున్నానని మనం ఎప్పుడు కూడా ఒకరితో మనము పోల్చుకోకూడదు. కానీ ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, అందరూ ఎలా ఉన్నారంట, అబద్ధాలాడుతూ మోసకరమైన మనసు కలిగి ఇచ్చకములాడు పెదవులతో భయంకరమైన పాపంలో ఉన్నారు. ఇలాంటి వారందరినీ దేవుడు భలే మంచిగా అబద్ధాలు ఆడుతున్నావు, భలే మంచిగా మోసాలు చేస్తున్నావు, భలే మంచిగా అక్కడ మాటలు ఇక్కడ చెప్పి తగాదాలు పెడుతున్నావు అని చెప్పి దేవుడు పొగుడతాడా? పొగడ్డు. ఏం చేస్తాడంటే, వారి యొక్క నాలుకలను దేవుడు కోచి వేస్తాడు. వారి యొక్క నాలుకలు దేవుడు కోచి వేస్తాడండి. మన భక్తిని మనము పెంపొందించుకునే వారిగా ఉండాలి. మన దేవుడి మందిరానికి ఎందుకు వస్తున్నామనంటే, మన బ్రతుకును మనం సరి చేసుకోవటానికి, మనలో ఉన్న అవధేతలు మనము సరి చేసుకోవటానికి. ఎవరం కూడా నీతివంతులం కాదండి. ప్రతి ఒక్కరం కూడా ఏయో సందర్భాల్లో పడిపోతూనే ఉంటాం, ఏయో సందర్భాల్లో మన భక్తిని మనం కోల్పోతూనే ఉంటాం. కానీ ఈ యొక్క పునరుద్ధాన దినమందు మన దేవుడి మందిరం ఎందుకు చేరి ఉన్నామనంటే, మన భక్తిని మనము కాపాడుకోవటానికి. అన్నిటిని కాపాడుకుంటాం, ధనాన్ని కాపాడుకుంటాం, పొలాలను కాపాడుకుంటాం, ఆస్తులు అంతస్తులు అన్నిటిని కాపాడుకుంటాం, అన్నిటిని భద్రపరుచుకుంటాం. అవునా కదండి? మన మెల్లో చైన్ ఉంది, తీసి మనం ఎక్కడ పడితే అక్కడ పెడతామా? ఏం చేస్తాం? భద్రంగా బీరువాలో పెడతాం, బీరువాలో పెట్టి లాకర్లో పెట్టి భద్రపరుస్తాం. మళ్ళీ అది ఉందో లేదని మళ్ళీ చూసుకుంటాం. ఒకవేళ పెట్టిన చోటు మనకు గుర్తు లేకపోతే ఎంతగా ఎత్తుక్కుంటామో. ఒక ధనాన్ని వెతికేటప్పుడు, ఒక బంగారాన్ని వెతికేటప్పుడు, ఒక వస్త్రాన్ని అంత జాగ్రత్తగా వెతికేటప్పుడు మన భక్తిని మనం ఎందుకు వెతకలేకపోతున్నామండి? భక్తిని కాపాడుకోవాలి. మన భక్తిని మనం ఎలా ఉండాలి? భద్రపరచుకునేలాగా ఉండాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి కనుక మనం చూసినట్లయితే, కీర్తన గ్రంథం 5వ కీర్తన 6వ వచనం చూద్దాం. 5వ కీర్తన 6వ వచనం, అబద్ధములాడు వారిని నీవు నశింప చేయుదువు, కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. చూడండి, వాక్యం స్పష్టంగా దేవుడి యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మరి అబద్ధములాడు వారిని దేవుడు ఏం చేస్తాడంట? నశింప చేస్తాడు. అబద్ధము వల్ల చాలా నష్టపోతాం. అబద్ధాల వల్ల జీవితం పాడైపోయిద్దండి. ఏముంది, మనం తప్పించుకోవటానికి ఏదో చిన్న అబద్ధం ఆడాముగా అనుకుంటామండి. కానీ అబద్ధం మన భవిష్యత్తునే పాడు చేసిద్ది, మన జీవితాన్నే పాడు చేసిద్దండి అబద్ధం. అంత మాత్రానే కాదు, కానీ కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. కపటం అంటే లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకలాగా నటించే బుద్ధిని కపటపు బుద్ధి అంటారు.
ఇలాంటి కపటపు మనసు కలిగిన వారు దేవుని దృష్టికి ఎలాంటి వారంట? అసహ్యులు. మనము దేవుని బిడ్డలం, దేవుని పోలికలు మనము నిర్మించిన బిడ్డలం, దేవుని ఆత్మను కలిగిన బిడ్డలం. మనం ఎలా ఉండాలి అంటే దేవుని మనస్సు కలిగి మనం ఉండాలి. పైకి ఒకలాగా లోపల ఒకలాగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదండి. ఎవరికి నష్టము అనంటే మనకే నష్టం. దేవుని చేత మనము అసహించుకునే వారిలాగా మనం ఉండకూడదు. దేవుని చేత ఉమ్మి వేయించుకునేలాగా మనం ఉండకూడదండి. దేవుని చేత ప్రేమించబడే వారముగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం దేవుని చేత అసహించుకునే వారంగా ఉన్నామా? దేవుని చేత ఉమ్మి వేయించుకునే వారంగా ఉన్నామా? లేక దేవుని యొక్క ప్రేమలో మనము ఇమిడి ఉంటున్నామో? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడో లేదో మనకు మనమే యోచన చేసుకుందాం. మనలో ఉన్న అబద్ధపు మనసును, అబద్ధపు మాటలను, మోసకరమైన మనసును, మోసకరమైన మాటలను మనము మానుకోవాలి. ఏముందులే, భార్య దగ్గరేగా, భర్త దగ్గరేగా, పిల్లల దగ్గరే కానీ చిన్న చిన్న అబద్ధాలే కనుకుంటామండి. ఏదో ఒక రోజున మన అబద్ధాలు, మన పాపములు, మన దోషములు మనని పట్టిస్తాయి. నిప్పుని ఎంతవరకు మన చేతిలో దాచిపెట్టుకుంటామండి? దాచిపెట్టుకుంటామా? నిప్పును అరిచేతిలో పెట్టుకొని ఉన్నాం, నిప్పును గట్టిగా పట్టుకొని ఉన్నాం, కాలిద్దా లేదా? గంట ఓర్చుకుంటావు, 2 గంటలు ఓర్చుకుంటావు, లేకపోతే కాసేపు ఓర్చుకుంటావు. ఆ నొప్పికి, ఆ కాలిన మంటకి ఎప్పుడేమో విడిచిపెట్టాల్సిందేగా. పాపాన్ని ఎంతవరకు గుప్పిట్లో పెట్టుకొని దాచిపెడతావు? నేను అబద్ధాలు ఆడటలేదు, నీ నోరెత్తే నీతిమంతుడును నీతిమంతురాలను, నాలో ఏ దోషము లేదని చెప్పి ఎంతవరకు నువ్వు చేసిన తప్పులు మోసాలు పక్కోల మీదకి నెట్టివేసి నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా కనపరుచుకుంటున్నావు? ఎంతవరకు నీ బతుకు నువ్వు గుప్పిట్లో పెట్టుకొని నన్ను ఎవ్వరు చుట్టలేదనుకుంటున్నావు? ఇక్కడ వాక్యం అదే సెలవిస్తూ ఉంది. ఒకరితో ఒకడు అబద్ధములాడుదురు, మోసకరమైన మనసు గలవారి ఇచ్చకములాడు పెదవులతో పలుకుదురు. యెహోవా బెంకములాడు పెదవులన్నిటిని బెంకములాడు, మరి నాలుకలన్నిటినీ కోసివేయును. మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారనుకొందురు. ఎవరు దేవుడు? ఎవరో ప్రభు? నా పాపాలు ఎవరు పట్టుకోలేరు, నా మోసాలు ఎవరు బయట పెట్టలేరు, నా అబద్ధాలు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అని చెప్పి మనం ఒకవేళ మనుషుని యొక్క మనసును ఆధారం చేసుకొని మనము తల బిరుసుతో ఉంటున్నామేమో. ప్రతి ఒక్క పాపం పట్టబడే రోజు అనేది ఒకటి వస్తుందండి. ఈరోజు ఏదో నువ్వు మంచిగా ఉన్నావు, దీవించబడుతున్నావు, అన్ని విధాలుగా బాగున్నావు, నాకేమనుకుంటున్నావేమో. దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నీకు అవకాశం ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, నిన్ను సంరక్షిస్తూ యొక్క సన్నిధిలో చేర్చి సేవకుల ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు, వాక్యం వినేటప్పుడు నీ అంతరంగం నీకే తెలుసు. నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే నువ్వు సరిచేయబడాలని, నువ్వు దేవుడికి ఇష్టంగా మలచబడాలని చెప్పి దేవుడు ఆయన ఒక పాద సముఖంలో మనల్ని సమకూర్చాడు. కాబట్టి వాక్యాన్ని విని వదిలిపెట్టే వారంగా మనం ఉండక, వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకొని మనలో ఉన్న ఔదేయతలు, పొరపాట్లు కనుక విడిచిపెట్టినట్లయితే దేవుడికి మహిమకరంగా ప్రతి ఒక్కరం కూడా జీవిస్తాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి గల వారు దాని ఫలము తిందుదురు. అబద్ధం ఆడేది ఏంటండి? చెవులు అబద్ధాలు ఆడతాయా, కళ్ళు అబద్ధాలు ఆడతాయా? చెప్పాలి. ఏవి అబద్ధాలు ఆడితే? నాలుక. ఈ నాలుక ఏం చేసిద్ది? అబద్ధం ఆడిద్ది. ఈ నాలుక బహుగా అదిరిపడిద్ది. కొంతమంది నోరు తెరిస్తే ఒక్కటి కూడా మంచి మాట రాదు, ఒక్కటి కూడా నీతియుక్తమైన మాట రాదు, ఒక్కటి కూడా మేలు చేసే మాట రాదు, ఒక్కటి కూడా సత్యంతో కూడిన మాట రాదు, ఒక్కటి కూడా దేవుడి గురించిన మాట ఒక్కటి కూడా రాదండి. మనం అనుకుంటాం ఏముంది, ఏం మాట్లాడితే ఎవరు చూశారనుకుంటాం. కానీ జీవ మరణములు నాలుక వశమై ఉన్నవి. నువ్వు మంచిని మాట్లాడావా, దాని ఫలము తింటావు. చెడును మాట్లాడావా, దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. చూడండి, మనం ఏ రీతిగా మన నాలుకతో మనం మాట్లాడతామో దాని ఫలాన్ని మనం పొందుకుంటామండి. మంచి మాట్లాడావా, మంచి ఫలాలు పొందుకుంటావు. చెడు మాట్లాడావా, దాని తగ్గ ఫలాలు పొందుకుంటావు. ఈ నాలుకే జీవము మరణము ఈ నాలుక మీదే ఉన్నాయండి. ఏదో నోరుందని కదా అని, ఎవరు చుట్టలేదు కదా అని మన ఇష్టానుసారంగా మనం అబద్ధాలు ఆడటానికి, మోసకరంగా ఉండటానికి, కపటముగా ఉండటానికి
ఎట్లా పడితే అట్లా మాట్లాడటానికి దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోవాలా. మనం అందరం కూడా దేవుడికి మహిమకరంగా జీవించాలని దేవుడు ఏర్పరచుకున్నాడు. పాపములో ఉన్న మనల్ని, శాపాల్లో ఉన్న మనల్ని, రోత బ్రతుకుల్లో ఉన్న మనల్ని, మన యొక్క ఆపదల్లోనూ, అపాయాల్లోనూ, రోగాల్లోనూ, అనేక సమస్యల్లోనూ మనం పట్టబడి ఉన్న మనల్ని దేవుడు వెతికి రక్షించుకొని ఆయన సంఘంలో దేవుడు మనల్ని సమకూర్చాడు. దేవుడు ఇచ్చిన రక్షణ మనం ఎందుకు పాడు చేసుకోవాలి? దేవుళ్ళ మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మన అవధేతుల ద్వారా మనం ఎందుకు మన జీవితాన్ని మనం పాడు చేసుకోవాలని? దేవుడు మందిరానికి మనం ఆశీర్వదించబడటానికి వస్తున్నాం. దేవుడు మందిరానికి మనం దీవించబడటానికి వస్తున్నాం. అంతేగాని దేవుడి దగ్గర నుంచి శాపాలు మనం పొందుకోవటానికి ఏమాత్రం కూడా రావట్లా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన యొక్క నాలుకలు మన స్వాధీనంలో ఉంచుకుందాం. మన మనసును మన స్వాధీనంలో ఉంచుకుందాం. ఏముందో కొంతమంది సునాయాసంగా మాట్లాడేస్తారు, ఏది పడితే అది మాట్లాడేస్తారు, సెటైర్లుగా మాట్లాడతారు, సరదాలుగా మాట్లాడతారు, సరసాలుగా మాట్లాడతారు, ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేస్తారండి. నవ్వుకోవటానికి బాగానే ఉంటాయి, విస్తారమైన మాటల దోషం ఉండక మానదు. ఏముందులే ఒక జోక్ వేసుకున్నాం, ఒకరి గురించి చెప్పుకున్నాం అని చెప్పి మనం నవ్వుకుంటున్నాం. కానీ దాని ద్వారా మనం అనేకమైన సమస్యలు ఎదుర్కోవాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది చూడండి, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం 13వ వచనం. తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొనును, ఊర కొనక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 3వ వచనం. తన నోరును ఎవరైతే కాపాడుకుంటారో తన ప్రాణాన్ని కూడా కాపాడుకుంటారు. ఊర కొనక మాట్లాడేవాడు ఏం చేస్తాడండి? తన మీదకి తానే ఉరి తెచ్చుకుంటాడు. మనం మాట్లాడేటప్పుడు నోరు ఉంది కదా అని, లేకపోతే మాట్లాడటానికి మనుషులు ఉన్నారు కదా అని చెప్పి మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదండి. మాట్లాడే ప్రతి మాట ఎలా ఉండాలా? పద్ధతిగా ఉండాలా. ఊర కొనక మాట్లాడకూడదు. ఊరకోరకి నవ్వుకోవటానికో, ఊరకోరకు ఎవరో గురించి చెప్పుకోవటానికో మనం ఏమాత్రం కూడా ఈ నోరును వాడకూడదు, ఈ నాలుకను వాడకూడదండి. మనకు మనం ఏమాత్రం కూడా ముప్పు తెచ్చుకోకూడదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము అబద్ధం ఆడుతున్నామా? నీతిగా ఉన్నామా? నిజాయితీగా ఉన్నామా? ఎదుటి వారితో నాకెందుకు, నేను దేవుని తెలుసుకొని ఉన్నాను, దేవుని మార్గంలో నడుస్తున్నాను, ఒకరితోటి నాకు అనవసరం, నువ్వు మంచివాడివే, నువ్వు మంచిదానివే, ఎదుటివారు ఉన్న వాళ్ళే చెడ్డోళ్ళు, నీకు అనవసరం. అది దేవుడికి అప్పగించు. దేవుడికి అప్పగించి ప్రార్థన చేయి. అయ్యా వారు సరిగ్గా లేరు, భక్తిలో సరిగ్గా లేరు, వారి చేత నేను శోధించబడుతున్నా, నా మీద అనేకమైన అబద్ధపు మాటలు తీసుకొస్తున్నారు, నిందలు తీసుకొస్తున్నారు, నన్ను భయంకరంగా ఇబ్బంది పెడుతున్నారయ్యా, నేను తానలేకపోతున్నా. దేవుడికి అప్పచెప్పు, దేవుడి దగ్గర ప్రార్థన చేయి. దేవుడు మారుస్తాడండి, దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి మనలో ఉండకూడనిది ఏంటంటే అబద్ధపు బతుకు మనలో ఉండకూడదు. అబద్ధాలు ఆడుకుంటా పోతున్నావా? మనుషులు దాగినట్లుగా అబద్ధాలు ఆడుకుంటా పోతున్నావా? ఒక మనిషిని మొదట వెళ్ళిన తర్వాత ఆ మనిషి గురించి రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నామా? దేవుడి దగ్గర రేపు తీర్పు ఉంది. దేవుడి దగ్గర తీర్పు ఉందండి. మంచిగా మనం బ్రతికి దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదాలే మనం పొందుకోవాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరి రాహేలు కనుక మనం చూసినట్లయితే, మరి దేవుడు యాకోబుని తన యొక్క దేశానికి వెళ్ళిపోమని చెప్పి యాకోబుతో దేవుడు చెప్పినప్పుడు, మరి వారి ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు, మరి రాహేలు యొక్క ఇంటి యొక్క మరి దేవత అయిన మరి విగ్రహం కనిపించినప్పుడు దాన్ని వెతుక్కుంటే తన తండ్రి వీరిని వెంబడిస్తాడు. వెంబడించిన తరువాత తన తండ్రి అడుగుతున్నాడు, మరి నా ఇంట్లో ఉన్న ఆ విగ్రహము కనిపించలేదు, మీరే తీసుకొచ్చారని చెప్పి మరి వెతికినప్పుడు రాహేల్ దగ్గర ఉందంటది. రాహేల్ దగ్గర ఉంది, ఆమె దాని మీద కూర్చొని ఉంది. దాని మీద కూర్చొని కూడా ఏం చేసిందంటే కదలకుండా, ఏమి తెలియకుండా ఉంది. ఏమి తెలియకుండా ఉన్నప్పుడు వారు అడుగుతున్నారు, లేదు ఇక్కడే ఉందంటే, లేదు లేదు నువ్వు లేవు మీరు చూడాలన్నప్పుడు ఆమె అంటుంది, నేను కడగా ఉన్నాను. ఎలా ఉందండి? నేను కడగా ఉన్నాను, నేను దూరంగా ఉన్నాను, కాబట్టి నేను లెగవకూడదు, నన్నెవరు మీరు ముట్టకూడదు అని చెప్పి ఏం చేసింది, తన కింద ఆ యొక్క విగ్రహాన్ని ఆమె ఏం చేసింది, దాచిపెట్టుకొని అబద్ధమాడింది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దాని ఫలితం ఆమె ఏమైనా ఆశీర్వదించబడిందా? చూడండి, దేవుడు ఆ పాపపు బతుకు, శాప బతుకు వద్దు, నిన్ను స్వదేశానికి నడిపిస్తూ నేను ఆశీర్వదిస్తాను, ఇజ్రాయెల్గా మారుస్తున్నా, నేను దీవిస్తున్నా అని చెప్పి దేవుడు మాట్లాడి
వారిని మరలా నడిపిస్తూ ఉంటే వచ్చే ఆమె రాక ఏం చేసిందంట, దేవుడికి అయిష్టమైన వాటిని వెంట పెట్టుకొని వచ్చింది. దేవుడికి మహాకోపం అండి విగ్రహారాధన. అలాంటి విగ్రహాన్ని ఆమె చేత పట్టుకొని మరి ఆమె దాని కింద కూర్చొని ఏం మాట్లాడుతుందంటే, నేను కడగా ఉన్నాను, ఏమి తీసుకురాలేదని చెప్పి అబద్ధం ఆడింది. చూడండి, మనం దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుడు మందిరానికి వస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న ధనం అనే విగ్రహం, లేకపోతే అసూయ అనే విగ్రహం, మరి దేవుడికి అవుదేత అని ఏవైతే విగ్రహాలు నీలో ఉన్నాయో, దేవుడిని కలగజేశాడు, దేవుడిని మనం ఆరాధించాలి, దేవుడిని మనము కొనియాడాలి. దేవుడి మీద తప్పనిచ్చి భార్య మీద కానీ, బిడ్డల మీద కానీ, మరి భర్త మీద కానీ, ఎవరి మీద కూడా మనం మించిన ప్రేమ అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే భర్త అయినా మోసం చేసి వెళ్తాడు, భార్య అయినా మోసం చేసి వెళ్ళిద్ది, బిడ్డలైనా మోసం చేసి వెళ్తారే కానీ నిన్ను పిలుచుకున్న దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని పిలిచాడు, మందిరంలోకి పిలిచాడు, జీవము కలిగిన సంఘంలోకి పిలిచాడు, లోకంలోంచి ప్రత్యేకించాడు. ప్రత్యేకించబడ్డ నీవు నీ వెనకాల ఉన్న లోక ఆశలను ఒక విగ్రహంలాగా నువ్వు తెచ్చుకోబాక, విడిచిపెట్టేయి. నాకు ఇవన్నీ వద్దు, నాకు మీరుంటే చాలయ్యా, ఆకాశమంది మీరున్నారు, నాకు అది చాలు, మీరు నాకు దేవుడిగా ఉన్నారు, అది చాలు, మీ బిడ్డగా నేనున్నానయ్యా, నాకు అది చాలు, మీరు నాకు దేవుడిగా ఉన్నారు, నాకు ఇది చాలు, ఇంకా నాకు ఏది కూడా వద్దు అని మనం లోకంలో ఉన్న సమస్తాన్ని కూడా విడిచిపెట్టి దేవుడి వైపు కనుక మనం తిరిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడండి. కానీ అలా తెచ్చుకుంది ఈ యొక్క రాహేలు. దాని మీద కూర్చొని నేను కడగా ఉన్నానని చెప్పి ఆమె అబద్ధాన్ని వెంట తెచ్చుకుంటూ ఉంది, లోకాన్ని వెంట తెచ్చుకుంటా ఉంది. దేవుని యొక్క స్థితిలో, దేవుని యొక్క మార్గంలో ఆమె నడవక దేవుడికి ఔదేయతగా ఆమె మార్చబడింది. కాబట్టి ఆమె ఎక్కడ కూడా ఆశీర్వదించబడినట్లుగా మనం ఎక్కడ కూడా చూడలేదండి. మధ్యలోనే ఆమె చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు మనల్ని సజీవులుగా ఉంచటానికి, దేవుడు ఆయన యొక్క జీవంలో నిన్ను నన్ను చేర్చడానికి దేవుడి యొక్క సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మనము ఒకవేళ ఎవరు చుట్టలేదులని ఒకరితో ఒకరు మనం అబద్ధాలు ఆడుకుంటున్నామేమో, మోసపు మాటలు మనం మాట్లాడుకుంటున్నామేమో, కపటపు మాటలు మనం మాట్లాడుకుంటున్నామేమో, అది మన యొక్క మెడకే ఉరిగా మార్చబడతాయి. కాబట్టి అది మన జీవితాలకి ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి చీటికి మాటికి ఎవరు చుట్టలేదులని నీకొచ్చిన అపాయాన్ని, ఆపద నువ్వు తప్పించుకోవటానికి, అది పక్కోల మీదకి వేయటానికి సునాయాసంగా అబద్ధాలాడి దేవుని దృష్టికి నువ్వు దోషురాలుగా మార్చబడుతున్నావు. ఒక్కసారి యోచన చేసుకుందాం. మనం దోషులుగా మారటానికి, అబద్ధాలు మనం కుప్పలుగా పెట్టుకోవటానికి మనం దేవుని మందిరానికి రాలేదండి. నీతిగా మారటానికి, యథార్థంగా ఉండటానికి, మన బ్రతుకులు మార్చుకోవటానికి మనం దేవుడి మందిరానికి వచ్చాం. కాబట్టి దేవుడి మందిరానికి వచ్చిన నీవు చక్కగా నిలబడి తిన్నని మార్గంలో నడుస్తూ ఆయన వైపు చూసినట్లయితే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించటానికి, ఆశీర్వదించడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరం